ఐఐటి సెక్టర్. నమస్కారం. ఈరోజు మార్కెట్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మార్కెట్ చూశారు కదా, అంతా ఎర్ర రంగులోనే భారీ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. అసలు మార్కెట్ ఎందుకు ఇంతలా పడిపోయింది? మరి రేపటి మన గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి? వీటన్నిటి గురించి ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. ఈరోజు తేదీ 24 ఫిబ్రవరి 2026 మంగళవారం. ఈరోజు మార్కెట్లో తీవ్రమైన బలహీనత స్పష్టంగా కనిపించింది. బేర్స్ మార్కెట్ను పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. నిఫ్టీ ఈరోజు ఏకంగా 288 పాయింట్లు నష్టపోయి 25,424 దగ్గర క్లోజ్ అయింది. ఇది దాదాపు 1.5% పతనం. ఇంత భారీ పతనం వెనుక అసలు కారణాలేంటి? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 ప్రధాన కారణాలున్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా సుమారు 0.35% నష్టంతో 55,245 దగ్గర ముగిసింది. సో ఓవరాల్గా చూస్తే మార్కెట్ సెంటిమెంట్ చాలా అంటే చాలా వీక్గా ఉంది. మరి రేపు పరిస్థితి ఏంటి? మార్కెట్ ఇక్కడ్నుంచి ఇంకా పడుతోందా లేక బౌన్స్ అవుతోందా? అందరి మదిలో ఇదే ప్రశ్న. ఈరోజు మార్కెట్ కదలికలను ఒకసారి గమనిస్తే సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్లకు పైగా క్రాష్ అయింది. నిఫ్టీ కూడా గట్టిగానే దెబ్బతింది. ఇది కేవలం పెద్ద కంపెనీలకే పరిమితం కాలేదు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. దీనర్థం బ్రాడర్ మార్కెట్ మొత్తం అమ్మకాల ఒత్తిడికి గురైందని మనం అర్థం చేసుకోవాలి. సరే, మార్కెట్ పడిందని మనకు తెలుసు. కాని అసలు పాయింటేంటి? ఎందుకు పడింది? అంతలా అమ్మకాల ఒత్తిడికి దారితీసిన ఆ కారణాలేంటి? ఇప్పుడు ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఈ రోజు మార్కెట్ క్రాష్ అవ్వడానికి ముఖ్యంగా 3 కారణాలున్నాయి. ఒకటి, ఆంథ్రోపిక్ ఏఐ వల్ల టెక్ స్టాక్స్ మీద పడిన నెగటివ్ ఇంపాక్ట్. 2, సిట్రాన్ రీసెర్చ్ రిలీజ్ చేసిన గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్ అనే రిపోర్ట్. ఇక మూడోది, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లపై చేసిన ప్రకటనలు. ఈ 3 నెగటివ్ వార్తలు ఒకేసారి రావడంతో మార్కెట్ కుప్పకూలింది. ఈ సిట్రాన్ రీసెర్చ్ రిపోర్ట్ మార్కెట్లో ఒక కొత్త భయాన్ని సృష్టించింది. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళేం చెప్తున్నారంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వజాగా ఉద్యోగాలు పోయి జీతాలు తగ్గిపోతాయట. అప్పుడు జనాల దగ్గర ఖర్చు పెట్టడానికి డబ్బులుండవు. అంటే కన్సంప్షన్ పడిపోతుంది. ఇది డైరెక్ట్గా ఎకానమీని దెబ్బతీస్తుందని వాళ్లు హెచ్చరించారు. ఈ రిపోర్ట్ మార్కెట్ సెంటిమెంట్ని బాగా దెబ్బతీసింది. ఇక ఈ వార్తల ప్రభావం మార్కెట్లో స్పష్టంగా కనిపించింది. ఏఐ దెబ్బకి ఐటీ, టెక్ స్టాక్స్లో భారీగా సెల్లింగ్ వచ్చింది. అలాగే ఐటీ ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గుతుందనే భయంతో రియల్ ఎస్టేట్ సెక్టర్ కూడా పడిపోయింది. మరి ఇలాంటి అనిశ్చితి సమయంలో ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు? సేఫ్టీ వెతుక్కుంటారు. ఆ సేఫ్టీ బంగారం, వెండిలో దొరుకుతుంది. అందుకే డబ్బులు అటువైపు ప్రవహించాయి. సరే, ఒకసారి ఈరోజు ఫైనల్ స్కోర్ బోర్డ్ చూసేద్దాం. సెన్సెక్స్ 82,225 దగ్గర, నిఫ్టీ 25,424 దగ్గర, ఇంకా బ్యాంక్ నిఫ్టీ 55,245 దగ్గర క్లోజ్ అయ్యాయి. వీటితో పాటు ఎఫ్ఐఐస్, డిఐఐస్ యాక్టివిటీ ఎలా ఉంది, ఇండియా విక్స్ ఏం చెప్తోంది అనేవి కూడా మార్కెట్ డైరెక్షన్ను అర్థం చేసుకోవడానికి చాలా అవసరం. వాటి గురించి కూడా చూద్దాం. చాలామందికి ఇండియా విక్స్ అంటే ఏంటో డౌట్ ఉంటుంది. దీన్నే మనం ఫియర్ ఇండెక్స్ లేదా భయ సూచిక అంటాం. ఇది రాబోయే 30 రోజుల్లో మార్కెట్ ఎంత అస్థిరంగా ఉండొచ్చో చూపిస్తుంది. సింపుల్గా విక్స్ పెరుగుతోందంటే మార్కెట్లో భయం పెరుగుతోందని, వొలటైలిటీ పెరగబోతోందని అర్థం. ఈరోజు విక్స్ పెరగడం కూడా మార్కెట్లో ఉన్న నెగటివ్ సెంటిమెంట్ని సూచిస్తోంది. ఇక మూడోది, గ్లోబల్ టెన్షన్స్. డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ కామెంట్ గ్లోబల్ ట్రేడ్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసింది. యుఎస్తో వాణిజ్యపరంగా గేమ్స్ ఆడితే భారీ సుంకాలు తప్పవు అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి గ్లోబల్ టెన్షన్స్ పెరిగినప్పుడు విదేశీ పెట్టుబడిదారులు మనలాంటి వర్ధమాన దేశాల మార్కెట్ల నుండి డబ్బులు వెనక్కి తీసుకునే ప్రమాదం ఉంటుంది. దాని ప్రభావం కూడా ఈరోజు మనం చూశాం. సరే, ఈరోజు కథ ఇది. మరి రేపటి సంగతేంటి? రేపటి మార్కెట్ కోసం మనం 2 దృశ్యాలని, అంటే 2 సినారియోలని ప్లాన్ చేసుకుందాం. గుర్తుంచుకోండి, ఇవి కేవలం అంచనాలు, అవకాశాలు మాత్రమే, ట్రేడింగ్ సలహాలు కాదు. నిఫ్టీ విషయానికి వస్తే పైవైపున 25,550 అనేది ఒక కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్. ఒకవేళ నిఫ్టీ గనక ఈ లెవెల్ పైన నిలదొక్కుకోగలిగితే కొంత పాజిటివ్ మూమెంట్ని మనం ఆశించవచ్చు. అదే కింది వైపున 25,300 అనేది ఇమీడియట్ సపోర్ట్. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం వీక్నెస్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీకి కూడా 55,500 అనేది ఒక ముఖ్యమైన అడ్డంకి. ఆ లెవెల్ దాటితేనే పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ కింది వైపు
55,000 సపోర్ట్ లెవెల్ని కోల్పోతే సెల్లింగ్ ప్రెషర్ ఇంకా పెరిగి మరింత బలహీనపడవచ్చు. కాబట్టి రేపటి ట్రేడింగ్లో ఈ స్థాయిలని జాగ్రత్తగా గమనించాలి. ముగించే ముందు ఒక ముఖ్యమైన గమనిక. ఈ విశ్లేషణ పూర్తిగా విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. నేను సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కాదు. ఏమైనా ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయం తీసుకునే ముందు దయచేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి. మీ లాభనష్టాలకు నేను బాధ్యుడిని కాను. ఇది ఈరోజు మార్కెట్ విశ్లేషణ. రేపటి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేసి ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.